హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎంఆర్ అండ్ ఎన్బిఆర్. ఈ వీడియోలో నేను మీకు మదీనా స్ట్రీట్ షాపింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ ఛానల్లో ఏంటంటే ఎక్కువ స్ట్రీట్ షాపింగ్సే ఇష్టపడుతున్నారు. సో అందుకే నేను మదీనా స్ట్రీట్ షాపింగ్ అయితే వీడియో తీశాను. ఇప్పటివరకు చాలా స్ట్రీట్ షాపింగ్స్ అయితే వీడియో తీశాను, కానీ మదీనా తీయడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మదీనాకి మనం వెళ్ళే రూట్ అన్నమాట ఇది. నేను వచ్చేసి సుల్తాన్ బజార్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాను. ఇక్కడికి బస్సెస్ అలా కూడా వస్తాయి, కాకపోతే కొంచెం దూరంలో ఆపుతాయి. సో మనము ఆటోలో కానీ అలా వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్. వెళ్తూ ఉన్నప్పుడే ఇలా రోడ్డు పక్కన మనకు ఇలా షాప్స్ అనేవి కూడా కనిపిస్తాయి. ఆ బిల్డింగ్ లోపలన్నీ కూడా షాప్సే మీకు కనిపిస్తున్నాయి కదా. అక్కడ అడ్రస్ కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే మెయిన్ అన్నమాట మనం మదీనా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి. నేను మీకు ఇంకా క్లియర్గా కూడా చూపిస్తాను. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకు 2 మినిట్స్లో చార్మినార్ కూడా వస్తుంది. మదీనాకు చాలా దగ్గరగా ఉంటుంది చార్మినార్. ఈ టైమ్స్ వెళ్ళి నేనే చాలా కన్ఫ్యూజ్ అవుతాను మదీనాలో ఎక్కడ షాప్ చేయాలని. అందుకే మీకు క్లియర్గా వీడియో అయితే ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కన ఉంటాయి కదా షాప్స్, అక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో మొత్తం. బయట ఇలా రోడ్డు పక్కన పెట్టేవి కొంచెం చిన్న చిన్న షాప్స్ అలా ఉంటాయి. ఈ మెటీరియల్ షాప్ వచ్చేసి ఒక షాప్ ముందే పెట్టారు. ఇది రోడ్డు పక్కనే ఉంది. ఇది కూడా రోడ్డు పక్కనే ఉంటాయి. అసలు ఏముంటాయి, ఏం బాగోవు అని అనుకోకండి. రోడ్డు పక్కన కూడా చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇదంతా కూడా మెటీరియల్స్ నెట్ ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా మీటర్ వచ్చేసి 50 రూపీస్ టు 150 రూపీస్ ఆ రేంజ్లోపే ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ దుపట్టాస్ కూడా ఉన్నాయి. ఈ నెట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ వచ్చేసి మనం క్రాప్ టాప్ లెహంగాస్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వాటిపైకి బ్లౌజెస్ కూడా ఇక్కడే ఫ్యాబ్రిక్స్ అనేవి దొరుకుతున్నాయి, ఒకసారి చూసుకోండి. మీకు ఇందాక చూపించాను కదా కమాన్, ఇదే కమాన్. ఈ కమాన్లోకి మనం ఎంటర్ అయిపోతే అన్ని షాప్స్ అనేవి మనకి ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్సే. మీటర్ 100 to 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే ఏం లేవు. మదీనాలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఓన్లీ మదీనాలో షాప్స్లోనే కొనుక్కోవాలని ఏమీ ఉండదు. ఇలా మనం స్ట్రీట్లో కూడా సేమ్ అలాంటి క్లాత్సే ఉంటాయి మనకి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని ప్రైస్ వచ్చేసి కూడా మనకు మదీనాలో ఎక్కడ ఎలాంటి షాప్లో అడిగినా కానీ సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు దాంట్లో. కాకపోతే ఆలోచించి తీసుకోండి, ఇది మనకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి. చీప్గా వస్తుంది కదా అని తీసేసుకుంటే మళ్ళీ అది ఎందుకు యూజ్ అవ్వదు, అందుకే చెప్తున్నాను. మనకు మదీనాలో ఒక్క షాప్ కాదు, 2 షాపులు కాదు, ఇలా నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఇలా నేను ర్యాండమ్గా తీశాను, ఈ షాప్ పర్టికులర్గా అని అయితే ఏం తీయలేదు వీడియో. ఇవన్నీ వచ్చేసి కూడా మనకు బ్లౌజ్ పీసెస్ అన్నమాట. ఇది ఒక్కొక్క పీస్ వచ్చేటప్పటికి 150 రూపీస్ అని చెప్పారు. ఒకవేళ బార్గెన్ చేస్తే చెయ్యండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్నీ వచ్చేసి కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్. ఇవన్నీ కూడా 500 to 800 ఆ రేంజ్లోనే ఉన్నాయి, ఎంత హెవీ అయినా సరే. ఆ వర్క్ వేసిన క్లాత్స్ మరీ అంత చీప్గా అయితే లేవు, క్వాలిటీగానే ఉన్నాయి ఆ క్లాత్స్ మాత్రం. సో మనం ఇలా వెళ్తూ ఉంటే మనకు చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. కొన్ని షాప్స్ ముందు అయితే ఇలా కుప్పలుగానే పోసేస్తారు. ఇవన్నీ కూడా శారీస్ అన్నమాట. 200 రూపీస్ 300 రూపీస్ అలా ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి అవన్నీ. మనం నడుచుకుంటూ వెళ్తే ఇలా హిప్ బెల్ట్స్, బ్యాంగిల్స్ అలా బండి మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ వచ్చేసి కూడా శారీసే. ఎంత బాగున్నాయో ఆర్గాన్జా శారీస్ ఇవన్నీ కూడా. 500 400 ఆ రేంజ్లో చెప్పారు అవన్నీ. ఇలా కుప్పలుగా పోసారు కదా ఈ శారీస్, ఇవన్నీ కూడా 200 రూపీస్. దీంట్లో ఏం డ్యామేజ్ అలా ఏమీ ఉండదు, కాకపోతే ఎందుకు ఇలా కుప్పలుగా పోసారు నాకు అర్థం కాలేదు. ఈ శారీస్లో వచ్చేసి కొన్ని క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. మనం ఇవి లాంగ్ ఫ్రాక్స్లో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. మెయిన్ నాకు మదీనాలో ఏం నచ్చుతుందంటే ప్లెయిన్ శారీస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ప్లెయిన్ శారీస్లోనే, డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు మదీనా వెళ్ళినా నేను ప్లెయిన్ శారీస్ మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటాయి. అంటే బయట షాప్స్లో కూడా మనకు దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ ప్లెయిన్ శారీస్ ఇవన్నీ రేంజ్ వచ్చేసి కూడా 300 రూపీసే ఉంటాయి. ఈ కనిపిస్తున్న 200 రూపీస్ శారీలో కూడా మనకు బ్లౌజ్ పీస్ అనేది కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి బ్లౌజెస్ అన్నమాట. ఇవన్నీ 100, ఇవన్నీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ది. ఇక్కడ కనిపిస్తున్న గ్రే కలర్, గోల్డ్ కలర్ది వచ్చేసి 150 రూపీస్ అని చెప్పారు. ఇంకా కొంచెం హెవీ అయితేనేమో 200 రూపీస్ అని చెప్పారు. ఒక్కో ప్రైస్ ఉంది గైస్, క్వాలిటీని బట్టి ఉంది, అలాగే డిజైన్ని బట్టి కూడా ఉంది. చూసారుగా ఇవన్నీ కూడా శారీస్ అన్నమాట, మనం డైలీ వేర్కి యూజ్ చేసుకునే శారీస్ అవన్నీ కూడా. హోల్సేల్గా తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే పడతాయి. అది చాలా బెస్ట్. మనం బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ ఇక్కడ తీసుకోవడం అయితే. ఈ షాప్లో ఇది దొరుకుతుంది, ఈ షాప్లో ఇది దొరుకుతుంది అని అయితే నేను మెన్షన్ చేయలేను గైస్, ఎందుకంటే
అక్కడ నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. మనకు ఎక్కడ ఏది అని చెప్పలేము. ఇలా మనం స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉంటే పక్కకు అన్ని షాప్సే ఉంటాయి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవాల్సింది అంతే. ఈ వీడియోలో నేను మీకు మదీనా షాపింగ్ అంతా కూడా జస్ట్ 1% చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉంటుంది అక్కడ. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు కొంచెం అలానే చూస్తూ ఉంటారు. ఆ భయానికి మనం అసలు వీడియోనే తీయము. అందుకే నేను కొంచెమే వీడియో తీశాను. ఏదో అక్కడక్కడ అంతే. కానీ షాపింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మనం కొంచెం సెలెక్టివ్‌గా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నట్లయితే చాలా బెస్ట్ ఆప్షన్స్ దొరుకుతాయి అక్కడ. అక్కడున్న ప్రతి షాప్ చూసుకుంటూ వెళ్తే మనకు 1 డే కూడా సరిపోదు. అన్ని షాప్స్ ఉంటాయి అక్కడ. ఇవన్నీ వచ్చేసి కూడా మెటీరియల్స్ అన్నమాట. ఇవన్నీ 2 మీటర్స్ అలా ఉంటాయి. ఇందాక చూయించాను కదా! ఇక్కడ ఫ్యాబ్రిక్స్, శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. ఫస్ట్ మనం అన్ని షాప్స్ చూడగానే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఏం తీసుకోవాలని చెప్పేసి. అందుకే మనం ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాలి. మనం డ్రెస్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వెళ్తున్నామా, లేకపోతే రెగ్యులర్‌గా డైలీ వేర్ శారీస్ తీసుకోవడానికి వెళ్తున్నామా అని ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం టైం వేస్ట్ అవుతుంది అక్కడ. చాలా టైం వేస్ట్ అవుతుంది ఎక్కడ ఏం తీసుకోవాలని చెప్పేసి. ముందే ఆలోచించుకొని వెళ్తే మనం టైం అనేది సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. అందుకే చెప్తున్నాను. అలాగే ఏదైనా తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ డ్యామేజ్ వస్తే మళ్ళీ తర్వాత ఏమీ చేయలేము. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. నేను ఇందాక చెప్పాను కదా ప్లెయిన్ శారీస్ అని. ఇలా మనకు షాప్స్ బయట ఇలా ప్లెయిన్ శారీస్ అనేవి పెడతారు. ఇవి వచ్చేసి బ్లౌజెస్ 200 రూపీస్ అని చెప్పారు. ఇవన్నీ ఆర్గాన్జా క్లాత్స్ అన్నమాట. ఇది మీటర్ వచ్చేసి 50-80 రూపీస్ ఆ రేంజ్‌లోనే ఉంది మీటర్. ఇవి వచ్చేసి ఈ క్లాత్స్ ఇవన్నీ వచ్చేసి 2-2.5 మీటర్స్ అలా ఉంటాయి. రేయాన్ క్లాత్ కానీ ఇలా సీక్వెన్స్‌లో చాలా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ జస్ట్ 100 రూపీస్ అని అయితే చెప్పారు. ఇవన్నీ ఈ క్లాత్స్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకు 2-2.5 మీటర్స్ వరకైతే వస్తుంది. మనము కుర్తీస్ అలా స్టిచ్ చేయించుకోవడానికి పర్ఫెక్ట్‌గా అయితే ఈ లెంత్ సరిపోతుంది. అలాగే చిన్నపిల్లలకు ఫ్రాక్స్‌లాగా కూడా చాలా ఉంటుంది. అలాగే ఇవన్నీ వచ్చేసి మన బాడీ పార్ట్స్ కింద చిన్నపిల్లలకు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి క్లాత్స్ మాత్రం. ఇక్కడ ఈ సీక్వెన్స్ ఈ వర్క్ వచ్చేసి కూడా 200 రూపీస్ 2 మీటర్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా కొంచెం సాటిన్ క్లాత్ లాగా ఉంది. ఇది మనం ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఆ క్లాత్ వచ్చేసి 3.5 మీటర్స్ వస్తుందని చెప్పారు. 180 రూపీస్. ఇలా వెతికితే మనకు చాలా దొరుకుతాయి. కాకపోతే వెతికే ఓపిక అనేది ఉండాలి మనకి అంతే. అలాగే మనకు తక్కువ ప్రైస్‌లో కూడా అయిపోతుంది. మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బ్రోకెట్ బ్లౌజెస్ అవన్నీ కూడా 100 రూపీస్ అని చెప్పారు. ఈచ్ వన్ వచ్చేసి. కొంచెం కూడా గ్యాప్ ఉండదు షాప్‌కి మధ్యలో. ఇలా ఎక్కడ పడితే అక్కడే ఇలా షాప్స్, శారీస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. అసలు ఏంటి ఇలా ఉన్నాయి షాప్స్ ఇంత దగ్గరగా ఇలా గజిబిజిగా ఉన్నాయి. మళ్ళీ బయటకు వెళ్ళడానికి అసలు రూటే మాకు కనిపియలేదు. అలా ఉంది అసలక్కడ. ఇవన్నీ వచ్చేసి కూడా బ్లౌజెసే. మనం ఇలా మొత్తం బల్క్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం సింగిల్ పీస్ ఇవ్వమన్నా కానీ ఇస్తారు. బల్క్‌గా తీసుకుంటే ఏంటంటే కొంచెం ప్రైస్ తగ్గిస్తారని చెప్పేసి సో ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మనకు ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది అంతే. ఆ బ్లౌజ్ పీసెస్ మీకు కింద కనిపిస్తున్నాయి కదా అవన్నీ వచ్చేసి మనకు రా సిల్క్ టైప్ క్లాత్ మీద వచ్చాయి. అవన్నీ కూడా 150 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి రేయాన్ క్లాత్, కాటన్ క్లాత్ ఇవన్నీ కూడా 2 మీటర్స్ 2.5 మీటర్స్ అలా వచ్చి 200 రూపీస్కి ఇస్తున్నారు. అలాగే ఇవన్నీ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అన్నమాట. మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది కదా అవన్నమాట అవి. ఇక్కడ వచ్చేసి మనకు సీక్వెన్స్‌లో కనిపిస్తుంది కదా ఇది 300 రూపీస్ అని చెప్పారు. మనకు నెట్ మీద జార్జెట్ మీద అలా 2 టైప్స్‌లో అయితే ఉన్నాయి. సారీ గైస్ ఎక్కువ ఈ వీడియో అయితే నేను తీయలేకపోయినాను. ఈ వీడియో కానీ ఎంతో కొంత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.